అంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు, కొడుకులు, తోడబుట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా స్త్రీకి స్త్రీకి సుఖాన్ని కొంత పరిమితికి లోబడే ఇస్తూ ఉంటారు. కానీ భర్త భార్యనిచ్చేటువంటి సౌఖ్యం ఏదైతే ఉందో ఆ సౌఖ్యం ఇహపరాలు రెండింటిలోనూ కూడా మితం లేనిది అని చెప్పారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా రూపాయికి బొమ్మ పొలుచుంటారే, ఎవరిలో ఆదిత్యదా అంటే రెండు ఉండాలి. బొమ్మంది కదా అని అందులో బొడుగుగా కాకపోతే పడదంటారు. రెండు ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ సంసారంలో దంపతులుగా ఉంటూ ఆ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఆ యొక్క లక్షణాన్ని లోకానికి తెలియజేయడానికి మంచి శ్రేయస్కరంగా ఉంటారనడానికి నిరూపణగా రామాయణంలో ఆ యొక్క దాంపత్య జీవితాన్ని చూపుతూ ఉండేటువంటి రామవారు, అమ్మవారు. భూదేవి ఎంత సహనం, భూదేవికి ఎంత సహనం ఉంటుందో, ఓర్పు ఉంటుందో సీతమ్మ వారిని బట్టి మనం చూసుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఓర్చుకుంది. చివరికి ఒక పల్లెకు మాట కూడా ఎప్పుడు అనలేదండి. ఇప్పుడు తలాకంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇంకోసారి అలా కాదండి, చిన్న మాట వస్తే చాలు. ఇక్కడ ఎలా ఉన్నారో కుటుంబ వ్యవస్థ అంతా కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి రామాయణం ఇంత శ్రేష్టమైందని చెప్పడానికి రామాయణం వింటవల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రయోజనం అనుసరిస్తే నమంతో ప్రవర్తతే. ఏ మానవుడైనా సరే ఒక ప్రయోజనం ఆశించి కానీ ఏ పని చేయడు. మరి అటువంటిప్పుడు